వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుంది అనుకుంటే తెలంగాణలో విడుదలకు అవకాశం ఇవ్వాలని కోరారు ఆర్జీవీ తరపున న్యాయవాది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం విచారణ రేపటికి వాయిదా వేసింది. దీనిపై రేపు తీర్పు ప్రకటించనుంది తెలంగాణ హైకోర్టు. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుంది అనుకుంటే తెలంగాణలో విడుదలకు అవకాశం ఇవ్వాలంటూ కోరారు ఆర్జీవీ తరపున న్యాయవాది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం విచారణ రేపటికి వాయిదా వేసింది. దీనిపై రేపు తీర్పు ప్రకటించనుంది తెలంగాణ హైకోర్టు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే తెలంగాణలో విడుదలకు అవకాశం ఇవ్వాలి అంటూ అడుగుతున్న నేపథ్యంలో ఏం జరగవచ్చు, మొత్తంగా వాదనలకు సంబంధించి ఏంటి వివరాలు? వ్యూహం సినిమాపై ఇప్పటికే 4 రోజులుగా సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. 4 రోజుల వాదనల తర్వాత ఈరోజు ఇటు పిటిషనర్ కావచ్చు, మరోవైపు ఇటు ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ చిత్ర యూనిట్కి సంబంధించినటువంటి న్యాయవాదులు, సెన్సార్ బోర్డు యొక్క వారి యొక్క వాదనలు కూడా ఇప్పటికే ముగిసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. రేపు దీనిపైన తీర్పు వెల్లడిస్తామంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ రేపు తీర్పు వెల్లడి అవకాశం లేకపోతే ఆఫ్టర్ వెకేషన్ తర్వాత, అంటే సంక్రాంతి సెలవుల తర్వాతే తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బెంచ్ దిగేటువంటి సమయంలో మాక్సిమం రేపు తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ టెక్నికల్ గా ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటే ఖచ్చితంగా ఆఫ్టర్ సంక్రాంతి సెలవుల తర్వాతే ఆ తీర్పు వెల్లడిస్తామనేటువంటి అంశాన్ని న్యాయస్థానం కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాట కనపడుతుంది. అయితే ఈ వాదనలో మనం గమనించినట్లయితే ఇటు పిటిషనర్ కావచ్చు, మరోవైపు ప్రతివాదుల యొక్క వాదనలు అయితే మాత్రం ఇప్పటికే 4 రోజుల పాటు వారి వాదనలు విన్నటువంటి కోర్టు మెరిట్స్ ను ఆధారంగా చేసుకుని తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆర్జీవీ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. పదే ఏపీలో ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్, మరోవైపు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ లో ఉన్నటువంటి సోనియా గాంధీ వీరిని చాలా కించపరిచేలా, వారిని వ్యక్తిగతంగా కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయవద్దంటూ కూడా పదే పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించినటువంటి సమయంలో ఆర్జీవీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఒకవేళ ఈ సినిమా అక్కడ రిలీజ్ అయితే ఏపీలో ఎన్నికలపై ప్రభావం చూపుతుంది అనుకుంటే ఎన్నికలు ఇప్పుడు తెలంగాణలో లేవు కాబట్టి ఏపీలో కాకుండా తెలంగాణలో సినిమాను రిలీజ్ చేసుకునేలా, విడుదల చేసుకునేలా తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళ వాదనలు వినిపించడం జరిగింది. కానీ దీనిపైన పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. సినిమాను పూర్తిగానే, అంటే సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ కూడా ప్రధానంగా వారి యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. సినిమా ఇప్పుడు రిలీజ్ కాకూడదు, దాంతోపాటు సినిమా యొక్క సెన్సార్ సర్టిఫికేట్ ని రద్దు చేయాలంటూ కూడా మరోసారి కోర్టు ముందు కూడా తమ యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే ఈ వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక కమిటీ వేయాలని కూడా భావించింది. ఎందుకంటే బాంబే హైకోర్టులో గతంలో ఇలాంటి సినిమా విషయంలో ఒక వివాదం తలెత్తినప్పుడు అక్కడ ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకొని బాంబే హైకోర్టు తీర్పులు ఇచ్చినటువంటి సంఘటన ఉంది. కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకొని తెలంగాణలో కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ సినిమా పైన ఒక కమిటీ వేస్తామని న్యాయస్థానం చెప్పినప్పటికీ కూడా ఆర్జీవీ తరపున కావచ్చు, చిత్ర యూనిట్ కావచ్చు, సెన్సార్ బోర్డు అయితే మాత్రం కమిటీకి అంగీకరించకపోవడంతో మరోసారి దానిపైన వాదనలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. మాక్సిమం రేపు తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ రేపు తీర్పు రాకపోతే మాత్రం సంక్రాంతి సెలవుల తర్వాతే తీర్పును వెల్లడిస్తామంటూ కూడా మరొక అంశాన్ని తెలంగాణ హైకోర్టు ఆర్జీవీ తరపు న్యాయవాది, మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాదిని ఉద్దేశించి చెప్పినటువంటి మాట కనపడుతుంది. కాబట్టి మరి చూడాలి రేపు ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది మాత్రం చూడాలి. మెరిట్స్ ఆధారంగా చేసుకుని తీర్పు వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక నారా లోకేష్ తరపు న్యాయవాదులు అయితే మాత్రం వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 3 నిమిషాల ట్రైలర్లోనే చాలా అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి, కించపరిచేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. కేవలం లోకేష్ అండ్ చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. మరోవైపు ట్రైలర్స్ కూడా పెన్ డ్రైవ్ రూపంలో కోర్టుకు అందించాం. కాబట్టి వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని తమ యొక్క మెరిట్స్ ఆధారంగా చేసుకొని తమకే అనుకూలంగా తీర్పు వస్తుందనేటువంటి ఆశాభావంలో వారు కూడా ఉన్నారు. మరి చూడాలి, గతంలో సినిమాలు రిలీజ్ చేసినటువంటి సమయంలో కూడా కొన్ని
సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కావచ్చు, తర్వాత గతంలో ఇక్కడ సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజ్ సమయంలో తలెత్తినటువంటి వివాదంలో వచ్చినటువంటి జడ్జిమెంట్లను కూడా ఇటు ఆర్జీవీ తరపు న్యాయవాదులు కూడా కోర్టు ముందు కూడా ఉంచడం జరిగింది. కాబట్టి మరి కోర్టు అయితే మాత్రం మెరిట్స్ ఆధారంగా చేసుకుని తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. రేపు వెల్లడిస్తుందా లేకపోతే సంక్రాంతి సెలవుల తర్వాత క్లారిటీ ఇవ్వబోతుందని మాత్రం చూడాలి. మాక్సిమం రేపు తీర్పు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది వారి తరపు ఉన్నటువంటి న్యాయవాదులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.